సో ఏంటి మీ పరిస్థితి ఇప్పుడు అగమ్య గోచరంగా మారిందనుకోవాలా? ఏంటి మీ పరిస్థితి? ప్రభుత్వం నుంచి ఏమన్నా కదలిక వస్తుందా? వాళ్ళు ఏమన్నా మీకు హామీ ఏమన్నా ఇచ్చారా? ఏం జరుగుతుంది అసలు? ప్రభుత్వం నుంచి ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదండి. ఉమ్, ఇప్పుడు వాలంటరీ వ్యవస్థని అధాపాతంలో తొక్కేసిందే వాస్తవం అయితే. మేము ఉమ్, ఎన్ని పోరాటాలు చేస్తున్నప్పటికీ మా మీద వాళ్ళకి కొద్ది కూడా జాలి దయ కరుణ లేవు. ఉమ్, 5 సంవత్సరాల నుంచి మేము సచివాలయం సిబ్బందితో ప్రభుత్వంతో కలిసి ప్రజలకి ఎన్నో సేవలు చేశాము. ఉమ్, ప్రభుత్వం చెప్పిన ప్రతి పనిని సర్వేలు కానీ సచివాలయం సిబ్బందితో కలిసి ఇన్ ఉమ్, టైంలో ప్రజలకి సర్వీస్ చేస్తే ఈ రోజు మమ్మల్ని విధులకు రాకుండా వాలంటీర్కి జీవో లేదని చెప్పి అనేక 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 విధాలుగా హింస పెట్టడం చాలా బాధాకరం. ఓకే. ఈరోజు సచివాలయం సిబ్బంది కూడా నిజం చెప్పాలంటే ఈ ఉద్యోగం వదిలేసి ఇంకొక ఉద్యోగం వెళ్ళిపోదాం, సమ్ బెటర్ దొరికితే అనే పరిస్థితుల్లో ఉన్నారంటే ఒకసారి ఆలోచించండి. ఉమ్, వాళ్ళు ఎంతో పెద్ద పెద్ద చదువులు చదివి మంచి ఎగ్జామ్స్ రాసి వాళ్ళ భవిష్యత్తు మారుతుందని చెప్పి ఈ రోజు వచ్చి వాళ్ళు కూర్చుంటే వాళ్ళని ఈ కూటమి ప్రభుత్వం ఉమ్, ఉగాది పండక్కి మీకు తీపి కబురు తమ్ముళ్ళు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఉమ్, వాగ్దానం చేయడం జరిగింది. ఉమ్, మేము ఎంతో సంతోషంగా మా బతుకులు మారుతాయని చెప్పి ఎంతో ఆనందాన్ని మేము వ్యక్తపరిచి ఉమ్, కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకోవడంలో వాలంటీర్ వ్యవస్థ కీ రోల్ ప్లే చేసింది వాస్తవం చెప్పాలంటే. ఉమ్, అప్పుడున్న వైఎస్ఆర్ పార్టీకి కూడా ఓట్లు అయితే వేయలేదు, ఎందుకంటే మా భవిష్యత్ ఇంపార్టెంట్ కాబట్టి. ఉమ్, అంటే నేను చెప్తున్న వాస్తవం, మేము ఎవరు మాట్లాడకపోయినా వాలంటీర్లు అంత మెజారిటీ వచ్చింది కాబట్టి ఉమ్, 100% వాలంటీర్లు కీ రోల్ ప్లే చేశారని చెప్పి మేము బిలీవ్ గా నమ్ముతున్నాం. ఓకే. ఈ ఉమ్, రోజు వాలంటీర్లని విధులకు రానియకుండా అనేక విధాలుగా ఇబ్బందులకు గురి చేయడం అనేది చాలా దారుణంగా ఉన్నది. ఈ రోజు ఓకే. ఏది మా తీపి కబురు ఏదండి? ఉమ్. అయితే ఏంటి ఇప్పుడు మరి మీరు ఏంటి అసలు మీరు ఏం చేయబోతున్నారు? ప్రతిపక్ష పార్టీలు అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డికి సంబంధించి అక్కడి నుంచి ఏమైనా ప్రయత్నం జరుగుతుందా? మీ దగ్గర నుంచి ఏమైనా ప్రయత్నం జరుగుతుందా? ఏం జరుగుతుంది అసలు? టీడీపీ దగ్గర నుంచి ఏమైనా రెస్పాన్స్ వస్తుందా మీకు? జేన్ టైం రావట్లేదండి. వాస్తవం వైసీపీ నుంచి అయితే మొన్న మండలిలో గాని సచివాలయంలో గాని మాట్లాడింది చూసామే గాని ఉమ్, వాలంటీర్ల మీద ఇంతవరకు క్లియర్ కట్ స్టాండ్ అయితే వాస్తవానికి తెలియట్లేదు. ఉమ్, వాలంటీర్లు కూడా చాలా నిరుత్సాహంగా ఉన్నారు. అనేక చోట ఆత్మహత్యలు కూడా జరుగుతున్నాయి, మీకు తెలిసిందే. ఉమ్, మొన్న ఒక అబ్బాయి నంద్యాల జిల్లాకు సంబంధించి ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకోవడం, ఉమ్, అక్కడక్కడే ఈ ఆత్మహత్యల పరంపర కొనసాగుతుంది. చాలా బాధగా ఉంది. ఉమ్, వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అయితే, అంటే నేను స్ట్రైట్ గా చెప్తున్నా నాకు తెలిసిన సమాచారం, ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారికి ఈ వ్యవస్థని కంటిన్యూ చేద్దామని ఉంటే ఈ ఓడిపోయిన ఎమ్మెల్యేలు కానీ ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు కానీ వాలంటీర్ వ్యవస్థ వద్దనేది బహిరంగంగా వాళ్ళు ఓపెన్ గా చెప్తున్నారు. ఇప్పుడు దాకా నేను బయట పెట్టలేదు, ఇప్పుడు బయట పెట్టాల్సిన పరిస్థితికి వచ్చింది. ఉమ్, వీళ్ళంతా వాలంటీర్ వ్యవస్థ వల్ల మనం ఓడిపోయామని చెప్పి వీళ్ళు ఓన్ చేసుకుని మమ్మల్ని బ్యాట్ చేయడం మొదలు పెట్టారు. ఉమ్, ఈ మాట స్వయాన నాకు వైవి సుబ్బారెడ్డి గారు చెప్పిన మాటలే నేను మీకు చెప్తుంది. ఉమ్, నేను వైవి సుబ్బారెడ్డి గారు తెలియనప్పుడు, ఉమ్, ఆయన తెలియపరిచినప్పుడు నేను ఉన్న మాటలు. బట్ అయినా జగన్మోహన్ రెడ్డి గారు మనం తెచ్చిన వ్యవస్థ కాబట్టి మనం కంటిన్యూ చేయాల్సిందే, ఈ వ్యవస్థని ఈ పిల్లల్ని మనం ఓన్ చేసుకొని వీళ్ళని ఒక దారికి చూపించాల్సిందే అని ఇప్పుడు క్యాడర్కి కానీ ఇటు వాలంటీర్ వ్యవస్థకు కానీ ఎవరికి అన్యాయం జరగకుండా రెండు సమానంగా ఇట్లా ఈక్వల్ గా పెడదాం ఉమ్, అన్న దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు నిలబడి ఉన్నారు. అయితే ఉమ్, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు బయటకి మా ముందు నటిస్తున్నారే గానీ భుజం తట్టి బాగా పోరాటం చేస్తున్నారు, వెరీ గుడ్ అని. ఉమ్, వాళ్ళే ఈ వ్యవస్థని వద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి బలమైన ఒత్తిడి తీసుకొచ్చి చేసింది అయితే వాస్తవం అండి. ఉమ్, నేను వైవి సుబ్బారెడ్డి గారు నేను మాట్లాడుకున్నప్పుడు జరిగిన డిస్కషన్ లో ఆయన చెప్పిన మాటలు చెప్తున్నా. ఓకే. ఉమ్. మరి ఇప్పుడు ఏంటి ప్రభుత్వానికి ఆ విధంగా సంబంధించి? అంటే మీరు ఇప్పుడు ఉగాది కాదు దగాది అని చెప్పేసి మీరు ఏదో పోస్టర్ రిలీజ్ చేశారు. దీనికి ధర్నాలకి సంబంధించి ధర్నాలు చేస్తూ ఉన్నారు. మిమ్మల్ని అరెస్టులు చేస్తూ ఉన్నారు. పోలీసులు అయితే మిమ్మల్ని బయటికి రాకుండా నిర్బంధించే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇన్ని జరుగుతూ ఉన్నా కూడా వాళ్ళు క్లారిటీగా చెప్పేశారు, ఇక మీకు ఉద్యోగాలు ఉండవు, ఆ ఉద్యోగాలు ఇవ్వడం కుదరదని చెప్పేసి. ఇక సచివాలయ ఉద్యోగులు అయితే వాళ్ళు చాలా విపరీతంగా ఇబ్బంది పడుతున్నారు. అసలు మేము రాజీనామాలు చేస్తామనే దిశకి వెళ్ళిపోతున్నారు సచివాలయ ఉద్యోగులు అయితే, వాళ్ళ పరిస్థితులు అన్నీ చూస్తూ ఉన్నప్పుడు. ఏంటి అసలు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? మేము ఒకటేనండి, ఇప్పుడు ఏదైతే ఆప్కాస్ ఉందో ఉమ్, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సంబంధించిన వాళ్ళకి 11 నెలలు ఉద్యోగం కల్పిస్తారండి. ఉమ్, ఒక నెల మాత్రం వాళ్ళకి ఉద్యోగంలో పెట్టుకోరు, సంవత్సరానికి 11 నెలలు చేస్తారు. ఓకే. ఆ ఒక నెల ఎందుకు, వాళ్ళకి ఏదైనా హక్కులు వస్తే ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తారని చెప్పి చంద్రబాబు నాయుడు గారి హయాంలో తెచ్చిన ఘనకార్యాలే ఇవి. ఉమ్, ప్రతి సంవత్సరం 10 పెట్టడము, జీతం ఇవ్వడం, ఒక నెల ఆపడం, మళ్ళీ 1 ఇయర్ గ్యాప్ ఇచ్చి కంటిన్యూ చేస్తే వాళ్ళకి ఆ 1 ఇయర్ పోయిద్ది. ఉమ్, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారేమో 3 ఇయర్స్ 4 ఇయర్స్ మనం కంటిన్యూ చేశాం, మళ్ళీ ఈ వ్యవస్థ మనమే ఒకలా కొనసాగిస్తే ఏదన్నా వాళ్ళు మనకి ప్రభుత్వానికి
ఎక్కువ ఇబ్బంది పెట్టి జీతాలు పెంచమని అంటారో లేదా పర్మనెంట్ చేయమంటారేమో అని ఈయన తెచ్చిన పరంపరనే ఆయన ఒకళ్ళ గ్యాప్ ఇచ్చాడేమో. అయినప్పటికీ ఆప్కాస్ ఏ విధంగా కొనసాగిస్తున్నారో ఈ వాలంటరీ వ్యవస్థను కొనసాగించవచ్చు, పెద్ద ఇబ్బంది అయితే ఏం లేదు. కాబట్టి జీవో చెప్పి ఈ విధంగా ప్రవర్తించడం కరెక్ట్ కాదు. ఇంకోటి సచివాలయం కూడా చాలా మానసిక బాధల్లో ఉన్నారండి. నిజంగా వాళ్ళు ఉత్పత్తులుగా చెప్పుకోవడానికి కూడా ఈ ప్రభుత్వంలో క్షేమం అవుతున్నారు, ఇది వాస్తవం. True. వాళ్ళని కూడా ఉద్యోగాలు తెచ్చుకున్నారు, కష్టపడ్డారు, వాళ్ళ బతుకులు మారినాయి అనుకున్నారు. ఈ రోజు వాళ్ళని వాలంటీర్లు చేసే పనులు వాళ్ళ చేత చేపించడం కరెక్ట్ కాదు కదా. అవును. ఈ రోజు ఆలోచించాలి కదా మనం కూడా. అవును. మనం ఆ విధంగా ఇబ్బందులు పడుతున్నారు. మరి ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఉన్న సగం మంది రాజీనామాలు చేశారు, ఇంకా సగం మంది ఉన్నారు, ఇంకా వాళ్ళ భవిష్యత్తు ఏంటి అసలు? ఇప్పుడు మీలాంటి వాళ్ళు వాళ్ళకంటూ ఒక జీవనాధారం ఉండాలి కదా, ఆ జీవనాధారానికి సంబంధించి ఏం చేయబోతున్నారు? వాళ్ళు ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా, లేదంటే మీ దగ్గరకు వచ్చి ఏం మాట్లాడుతున్నారు? మేమైతే ఈ పోరాటాన్ని వదిలిపెట్టేది లేదండి. ఓకే. మా పోరాటం కొనసాగించేది మా హక్కు అండి. ఇది మా హక్కు కోసం మనం పోరాడుతున్నాం. 5 సంవత్సరాలు ప్రజలకు ప్రభుత్వాలకు పనిచేసాం. ఇప్పుడు వచ్చింది జీవో లేదు, అది లేదు, ఇది లేదు అంటే మాకు అంశం అయితే కాదు, అది ప్రభుత్వాలు చూసుకోవాలా, ప్రభుత్వాల సమస్య అది. వాలంటీర్ సమస్య అయితే వాలంటీర్ల మీద పెట్టాలా. ఈ విధమైన ప్రవర్తన అయితే కరెక్ట్ కాదు. ఓకే ఓకే ఓకే. సో మీ పోరాటం ఏంటి? రేపు ఏం చేయబోతున్నారు? రేపు ఎల్లుండో ఏదో ఒక ధర్నాకు పిలుపునిచ్చారు కదా, ఏంటి అసలు దాని పరిస్థితి? ఆల్రెడీ ఈ రోజు నుంచి ధర్నా అండి. ఈ రోజు చేశారు, మీకు కొన్ని వీడియోస్ పంపిస్తాను. ఓకే. వాలంటీర్లకు తీపి కబురు అని చెప్పి ఉగాది పండగకి గత ప్రతిపక్ష నేత ప్రస్తుత ముఖ్యమంత్రి ఆ రోజు ఎలక్షన్ లో భాగంగా మాకు హామీ ఇచ్చి మోసం చేశారు కాబట్టి ఉగాది పండుగని వాలంటీర్ వ్యవస్థ బహిష్కరించింది. ఎందుకంటే ఈ రోజు మేము కష్టకాలంలో ఉన్నాం, మమ్మల్ని ఆదుకునే వాళ్ళు లేదు, మా దగ్గర డబ్బులు లేవు, ఎటువంటి ఆనందం గానీ మా దగ్గర పండుగ చేసుకునే ఉత్సాహం లేదు కాబట్టి మేము దగా పడ్డాం. ఈ ప్రభుత్వం చేతిలో దగా పడ్డ వాలంటీర్లు దగాది జరుపుకుంటున్నాం. దగాది అంటే మహాత్మా గాంధీ గారిని రిఫరెన్స్ తీసుకుని శాంతియుత నిరసనలు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచే మొదలైనవి. ఈ రోజు కర్నూలు